హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కడ వెంకటేశ్వర చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమైనా రీసెంట్గా టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఎకానమీ పేపర్ చూసిన తర్వాత విద్యార్థులు కొంతమంది నాకు మెసేజ్ చేయడం అనేది జరిగినది. కొంతమంది కాల్స్ చేసి అడిగారు. ఏమనేసి అంటే, సార్ తెలంగాణ పేపరు ఈజీగానే ఉంది, అయితే ఈ తెలంగాణ పేపర్ ఈజీగా ఉంది సార్ చూడడానికేమో, కానీ బిట్స్కి ఆన్సర్ పెట్టలేకపోతున్నాం సార్ అని అడిగారు. కరెక్టే కాదనం లేదు. మనకి ఆ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎకానమీ పేపర్ ఏ బిట్ చూసినా కూడా ప్రతి ఒక్క విద్యార్థి మనం ఉన్నటువంటి పుస్తకాలు చదివి ఉంటాడు, కానీ ఆ బిట్కి ఆన్సర్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మనం ఒకటి బాగా చదివాం, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజన్ అవుతాం. ఎందుకంటే మనం క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది, సరైన వాక్యం ఏది అని ఇచ్చినప్పుడు మనకి 4 ఆప్షన్ చదివేటప్పుడు ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ 4 ఆప్షన్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి. మన మైండ్కి అన్నిటి కూడా కరెక్ట్ అనిపిస్తాయి, కానీ ఆన్సర్ చేసిన తర్వాత కీ వచ్చిన తర్వాత అవి తప్పుడుగా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చాలా మంది విద్యార్థులు చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ టీజీపీఎస్సి లో అడిగినటువంటి ఎకానమిక్ పేపర్ ఏదైతే ఉందో, ఈ పేపరు ఏపీఎస్సి విద్యార్థులు చూసిన తర్వాత భయాందోళనకు గురయ్యారు. ఎందుకనేసి అంటే, సార్ ఇటువంటి తరహా పేపర్ కనుక మనకి ఎకానమీలో అడిగితే మరి మనం ఏం చేయాలి సార్ అనేసి చాలా మంది అడిగారు. మిత్రమా, నేను ఒకటే చెప్తున్నా, ఏమనేసి అంటే, ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ మనకు ఉన్నటువంటి సిలబస్నే బాగా చదవండి. ఈ సిలబస్కు మించి మన క్వశ్చన్ పేపర్ ఈసారి రాదు, సిలబస్ అనుగుణంగానే వస్తుంది. ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో అవుట్ ఆఫ్ సిలబస్ పైన ఒక 3-4 బిట్లు రావడం అనేది జరిగినది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక 2 నుంచి 3 లేదా 4 బిట్లు అనేది అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇవ్వచ్చు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైనా కనుక నన్ను అడిగితే సరే ఉన్నటువంటి సిలబస్ ని చదవాలా, లేకపోతే సిలబస్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలు కూడా చదవాలా అనేసి అంటే, ఉన్నటువంటి సిలబస్ బాగా చదవండి. ఈ సిలబస్ కి అనుగుణంగా ఏమైనా కరెంట్ అఫైర్స్ కానీ, కరెంట్ ఎకానమీ కానీ, ఒక టాపిక్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అంశం ఏదైనా ఉంటే వాటిని కూడా తెలుసుకోండి. మొత్తం మీద మీరు చేయాల్సినటువంటి పని ఏమనేసి అంటే, సిలబస్ కి అనుగుణంగా బాగా చదవాలి. సిలబస్ కి అనుగుణంగా ప్రశ్న తర్వాత ఏమి ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. సిలబస్ కి అనుగుణంగానే ఖచ్చితంగా ఇస్తాడు, సిలబస్ కి అనుగుణంగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా. సిలబస్ దాటి ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఒకవేళ ఇస్తే 1 or 2 బిట్స్ ఇస్తాడు అంతే. కాబట్టి ఏపీఎస్సి విద్యార్థులు ఈ టీజీపీఎస్సి ఎకానమిక్ పేపర్ చూసి మీ ప్రిపరేషన్ అనే దానిని ఆపుకోవద్దు. ఎలా ఆపుకోవద్దు అంటారంటే, చాలా మంది ఏం ఫిక్స్ అయ్యారంటే, సార్ తెలంగాణ పేపర్ చాలా కష్టంగా వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేపర్ ఈసారి చాలా కష్టంగా వస్తుందేమో, నా వల్ల జాబ్ సాధించడం కాదు, నేను ప్రిపరేషన్ ఆపేస్తాను అని కొంతమంది ఆలోచనలు ఉంటాయి. వీరికి ఏం చెప్తున్నారు మిత్రమా, తెలంగాణ పేపర్ వేరు, ఏపీ పేపర్ వేరు. తెలంగాణ పరిస్థితులు వేరు, ఏపీ పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వేరు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుగుణంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఒకటి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో చూసిన ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చూసిన ఎన్డీఏ గవర్నమెంటే. రానున్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అనుగుణంగా ఉన్నటువంటి క్వశ్చన్ ఆల్మోస్ట్ అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అనుగుణంగా ఉన్నటువంటి పేపర్లు కావచ్చు, వీటన్నిటి కూడా బాగా చదవండి. ఓకేనా? అదేవిధంగా ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్ట్ ఉంది, బడ్జెట్ సర్వే ఉంది. ఉన్నటువంటి ప్రస్తుతం సర్వే బాగా చదవండి. రానున్నప్పుడు ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే ఏవి కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అదేవిధంగా అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా నేర్చుకోవాలంటే, అవుట్ ఆఫ్ సిలబస్ నేర్చుకునే దానికంటే ఉన్న సిలబస్ పైన బాగా ఫోకస్ చేయండి. ఒకటి, రోజు ఈనాడు పేపర్ ఖచ్చితంగా చదవండి. వికసిత భారత్ 2047 అనే దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా విడుదల చేశారు. అంటే స్వర్ణాంధ్ర విజన్ 2047 అనే దాన్ని మన 13వ తారీఖున
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. 14వ తారీఖున ఆ స్వర్ణాంధ్ర 2047 సంబంధించి విజన్ సంబంధించి ఒక 5-6 పేజీలు బ్రహ్మాండంగా రాశారు. ఇప్పుడు ఆ విజన్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని దాని మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేసి చదవడం కంటే మన 14వ తారీఖున పేపర్ ఈనాడు పేపర్ ఎవరైతే బాగా చదివి ఉంటారో ఆ స్వర్ణాంధ్ర గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైతే చదువుతారో మీకు ఖచ్చితంగా అక్కడ మీకు 2 నుంచి 3 లేదా 3 నుంచి 4 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంది ఆ స్వర్ణాంధ్ర నుంచి. కాబట్టి ఈనాడు పేపర్ ఎప్పుడు కూడా మీరు బాగా ఫోకస్ చేయండి. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. ఈనాడు పేపర్ చదవండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్లో ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగా చదవండి. ఓకేనా? ఎకడమిక్ స్కోర్ చేయాలి అని అనుకుంటే ఇండియన్ ఎకడమిక్ బిట్ ఎక్కడ ఇస్తాడో చెప్పలేము. మరి ఏపీ ఎకడమిక్ వచ్చేసరికి ఏపీ ఎకడమిక్ ఈజీ సబ్జెక్టు, అదేవిధంగా స్కోరింగ్ సబ్జెక్టు 30 మార్కుల వరకు మనకి ఏపీ ఎకడమిక్ బాగా ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? వీటితో పాటు రోజు డైలీ న్యూస్ పేపర్ చదవండి, న్యూస్ బాగా చదవండి. కరెంట్ ఎకానమీ ఎంత చదవాలి సార్? మన టీజీపీఎస్ లో కరెంట్ ఎకానమీ నుంచి ఏమైనా ప్రశ్నలు వచ్చాయా అని నేను అడిగితే ఒక 10 ప్రశ్నల వరకు మనకి కరెంట్ ఎకానమీ రిలేటెడ్ టాపిక్ అడగడం అనేది జరిగినది. అంతే మిత్రమా, రానున్నటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కూడా కరెంట్ ఎకానమీ నుంచి మహా అయితే ఒక 8 నుంచి 10 బిట్లు కానీ లేదా 6 నుంచి 8 బిట్లు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం మీద 10 లోపే ఉంటాయి బిట్స్ కూడా. అర్థమవుతుందా? కాబట్టి మన కోర్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కోర్ సబ్జెక్ట్ పైన బాగా ఫోకస్ చేయండి. అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో కానీ ఏపీ ఎకానమీలో కానీ సార్ ఇప్పటికీ నేను 3 నుంచి 4 సార్లు చదివాను లేదా 5-6 సార్లు చదివాను ఎకానమీ, అయినా కూడా నా బుర్రకు ఎక్కలేదు సార్, నా మైండ్కి ఆ కాన్సెప్ట్ ఎక్కడం లేదు సార్ అనేసి అంటే ఇంకా మీరు 3 నుంచి 4 సార్లు చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎకానమీ కనుక బుర్రకు ఎక్కకపోతే మీరేం చేస్తారంటే ఇప్పటికీ ఆ ప్రిపరేషన్ ఆపండి. ఆపేసి ప్రతి ఒక్క టాపిక్ పైన మినిమం ఒక 50 బిట్ల నుంచి 60 బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఒక టాపిక్ పైన 50 నుంచి 60 బిట్లు ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మీకు మైండ్కి ఎక్కనటువంటి లేదా మనకి సబ్జెక్ట్ గ్రిప్ రానటువంటి సబ్జెక్ట్ ని మనం 5 సార్లు కాదు 10 సార్లు చదివినా మనకి గ్రిప్ రాదు. ఆ సబ్జెక్ట్ పైన ఆ టాపిక్ పైన నీకు క్లారిటీ రావాలి అనేసి అంటే నువ్వు ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఇండియన్ ఎకానమీ ప్రతి ఒక్క టాపిక్ ని మెన్షన్ చేస్తూ ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని గుర్తిస్తూ మీకోసమే ప్రతి ఒక్క టాపిక్ కూడా బిట్స్ తీసుకోవడం అనేది జరిగినది. బెస్ట్ ఎకానమీ టెస్ట్ సిరీస్ మన యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. మన యాప్ లో టెస్ట్ సిరీస్ తీసుకున్న వారు ఎవరైనా అడగండి, మన టెస్ట్ సిరీస్ బాగాలేదు అంటే తీసుకోకండి. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ ని చూడండి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగానే నేను టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. మీరు కావాలంటే మన బిట్స్ నుంచి బ్రహ్మాండంగా ఇండియన్ ఎకానమీలో మన టీజీపీఎస్ ఎగ్జామినేషన్ లో అనేక క్వశ్చన్ రావడం అనేది జరిగినది. ఆ బిట్స్ లో కొన్ని మీకు ప్రూఫ్ తో సహా నేను మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేయడం అనేది జరిగినది. అదేవిధంగా మిగతా కూడా ఉన్నాయి మిత్రమా, అవన్నీ వెతకాలి. ఆ బిట్స్ ని వెతికి ప్రూఫ్ యాడ్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రూవ్ చేయాలంటే నేను 4 నుంచి 5 బిట్లను నేను ప్రూఫ్ పెట్టాల్సిన అవసరం వస్తున్నది. కాబట్టి కొన్నిటికి మాత్రం నేను ప్రూఫ్ పెట్టి మనకి వాట్సాప్ ఛానల్ ఇవ్వడం అనేది జరిగినది. మిత్రమా, రానున్నటువంటి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మీరు ఖచ్చితంగా 50 మార్కులకు పైగా ఇండియన్ ఎకానమీ సాధించడం సాధ్యం అవుతుంది. నా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేశానంటే అది నాకు మాత్రం తెలుసు. విద్యార్థులకు ఎంత యూజ్ అవుతుంది అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు తెలియచేయండి. ఇక్కడే క్రింది నంబర్ ఇవ్వడం అనేది ఆ నెంబర్ కాల్ అయినా చేయొచ్చు, మెసేజ్ అయినా చేయండి. ఓకేనా? కాబట్టి ఇంకా ఎవరైనా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్ కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం దాదాపు 10 నుంచి 12 న్యూస్ పేపర్ కటింగ్స్ ని ఈ కరెంట్ అఫైర్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తున్నాను. దాన్ని కూడా ఒకసారి చూడండి. ఆ వాట్సాప్ ఛానల్ కోసం క్రింద డిస్క్రిప్షన్ లింక్ ని లో చూసి ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. రైట్ సైడ్ ఉన్నటువంటి ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ప్లే స్టోర్ కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుతం కేవలం 499 రూపీస్ కే ఇప్పుడు ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఇవ్వడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి. అదేవిధంగా
క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్ కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ కాల్స్ మాత్రమే వస్తాయి. నార్మల్ కాల్స్ రావు. మీరు మాకు తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.